ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త 100 మంది కన్నుమూత, దేశంలో పరిస్థితి దారుణం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోకి తెలిపోదామండి. పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసోలో ముష్కర్లు భారీ ఉగ్రదాడికి పాల్పడ్డారు. జిహాదీ గ్రూప్ ఉత్తర బుర్కినా ఫాసో ప్రాంతంలో దాడులకు పాల్పడింది. ఈ ఘటన 100 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తుంది. మృతుల్లో ఎక్కువగా సైనికులు, కార్మికులు, స్థానికులు ఉన్నట్లు సమాచారం. అయితే కీలకమైన సైనిక స్థావరాలు, పట్టణాలపైన దాడులకు పాల్పడడంతో ఎక్కువ మంది మృతి చెందారు. మరణించే వారిలో ఎక్కువ మంది సైనికులు, కొంతమంది స్థానిక పౌరులు, ఒక సహాయ కార్యకర్త కూడా ఉన్నారు. ఉత్తర బుర్కినా ఫాసోలో వ్యూహాత్మక నగరం జిబో సమీపంలో సైనిక స్థావరాలపై ఒక్కసారిగా దాడి జరిగింది. జిబో నగరాన్ని చాలా కాలం ఉగ్రవాదంతో చుట్టుముట్టింది. తీవ్రవాద గ్రూపులకు ఇక్కడ దాడులు చేస్తూ ఉన్నాయి. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో అనేక చోట్ల ఒకేసారి దాడి ప్రారంభమైందని, అల్-ఖైదాతో సంబంధం ఉన్న జిహాదిస్టు గ్రూపు జమాత్ నస్రల్లా అల్ ఇస్లాం వాల్ ముస్లిమీన్ ఈ దాడికి బాధ్యత వహించింది. ఆఫ్రికాలో సహెల్ ప్రాంతంలో ఒక అపఖ్యాతి పాలైన సంస్థ దాడి చేసిన వారు బుర్కినా ఫాసో వైమానిక దళానికి ప్రతిస్పందించే అవకాశం ఇవ్వలేదు. జిబోనాల్లో ప్రత్యేక ఉగ్ర నిరోధక యూనిట్ శిబిరంపై దాడి చేయడానికి ముందు దాడి చేసిన వారు నగరానికి ప్రవేశించి అన్ని ప్రదేశాలను స్వాధీనం చేసుకున్నారని ఆ ప్రాంతంలో సహాయ కార్యకర్త చార్లీ వెర్బ్ తెలిపారు.